నమస్కారం. ఈరోజు మీ అందరితో మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం గౌరవ హోమ్ మినిస్టర్ వర్యులు సహోదరి మంగళపూడి అనిత గారు, మన మా పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి గారు స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాదం 9 మంది చనిపోతే వారిని పరామర్శించడానికి వచ్చిన సమయంలో గౌరవనీయులైనటువంటి సహోదరి మంగళపూడి అనితమ్మ గారు చేసినటువంటి వాక్యాలు అవి సమంజసంగా లేవు. వారు మాట్లాడినటువంటి మాటలు ఒక హోమ్ మినిస్టర్ స్థాయికి లేవు. అంతేకాకుండా ప్రతిసారి వారు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక పులివెందుల శాసనసభ్యులని లేదు రకరకాలుగా వ్యంగ్యంగా వాళ్ళు మాట్లాడుతుంటారు. ఇప్పటి వరకు వారు మాట్లాడినా మిగతా వాళ్ళు మాట్లాడినా ఈ 2 సంవత్సరాలు మా పార్టీ అధినేత జగనన్న మాకిచ్చిన సలహా ఏంటి అంటే 2 సంవత్సరాల పరిపాలన ఎలా ఉంటుందో చూసిన తర్వాత స్పందించాలనేటువంటి ఒక విధమైనటువంటి ఆదేశం మాకు ఉంది. కాబట్టి ఇంతకాలం మేము స్పందించలేదు. ఈరోజు ఈ వేదిక నుండి హోమ్ మినిస్టర్ గారిని నేను కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నా. మీరంటున్నటువంటి ఒక పులివెందుల శాసనసభ్యుడు వస్తే మీ జిల్లా పోలీసు యంత్రాంగం మొత్తం ఎందుకు అప్రమత్తమైందో మీరు ఇవాళ చెప్పాల్సినటువంటి అవసరం ఉందని అడుగుతున్నా. అంతేకాదు స్టీల్ ప్లాంట్ వెళ్ళిన తర్వాత మృతుల విషయంలో ఎక్స్గ్రేషన్ విషయంలో ఎవరు మాట్లాడితే హోమ్ మినిస్టర్ గారు అంటారు స్టీల్ ప్లాంట్ మాట్లాడే హక్కు జగన్మోహన్ రెడ్డి గారికి లేదు, వేరెత్తే ఆస్కారం. నేను అడుగుతున్నా ఇవాళ మీకు లేదు, మీ పార్టీకి లేదు, మీ ప్రభుత్వానికి లేదు. స్టీల్ ప్లాంట్ సమస్యలు ఓదార్పు యాత్ర జరుగుతున్నప్పుడే యూనియన్ నాయకులందరూ వచ్చేసి వినతిపత్రం ఇచ్చినప్పుడు మీ సమస్యల సాధనం కోసం నేను ముఖ్యమంత్రి అవగానే పరిష్కరిస్తానని చెప్పి వారందరినీ కూడా ఎయిర్పోర్ట్ తీసుకొచ్చి వాళ్ళ సమస్యలు 3 గంటలు విని ఆ రోజు గౌరవనీయులైనటువంటి వామపక్ష పార్టీలకు ప్రాధాన్యత ఇచ్చిన మాట్లాడిన చరిత్ర మాదైతే వారు మొన్న లోకేష్ బాబు గారు వచ్చి మాట్లాడతారు స్టీల్ ప్లాంట్ లో. యూనియన్ నాయకులుగా అడిగే హక్కు వాళ్ళకు ఉందండి. సమాధానం చెప్పాల్సిన హక్కు రాజ్యంలో పరిపాలకులకు ఉంటుంది. వారికి న్యాయం చేయాలని నిలబెట్టే హక్కు యూనియన్ నాయకులకు ఉంటుంది. మీరు మాట్లాడుతూ ఉంటారు మీ కుటుంబంలో ఎవరైనా చనిపోయారా? ఏం మాట్లాడతారు మీరు? బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా, ఒక మంత్రివర్యులుగా మీ మాటలు ఎంత హాస్యాస్పదంగా ఉన్నాయనేటువంటి విషయం మీరు గుర్తు చేసుకోమని చెప్పి ఈ డయాస్ మీద నుండి మీకు తెలియజేస్తా ఉన్నారు. అంతేకాదు వారు మాట్లాడతారు వనితమ్మ గారు, మేమిచ్చింది ఎక్కువ, మేము ఉద్యోగం ఇచ్చాం, మేమిచ్చిన ఎక్స్గ్రేషన్ ఎవరికి ఇవ్వలేదు ఇప్పటి వరకు. ఇంతటి ఘనత, ఇంతటి గొప్ప ఎవరికి లేదు అని మీరు అంటున్నారు. కానీ నేను అడుగుతున్నా మిమ్మల్ని వేదిక మీద రండి, చర్చిద్దాం. ఏ ఉక్కు కార్మికుల కోసమైనా అడిగే హక్కు సంఘాలకు ఉంటుంది, తీర్చే హక్కు ప్రభుత్వంలో పెద్దలకు ఉంటుంది, బాధ్యత కలిగినటువంటి వ్యక్తులకు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరో మాట, ఎల్జీ ఫార్మర్స్ లో ప్రమాదం జరిగి చనిపోతే అది మళ్ళీ
ఇండియా వైస్ ప్రెసిడెంట్ ని మొత్తం ఎల్జీ ఫార్మర్స్ అడ్మినిస్ట్రేషన్ అందరూ తీసుకొచ్చి 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి 24 గంటలు వాళ్ళకు బెయిల్ రాకుండా చేసిన చరిత్ర మా ప్రభుత్వం, మా జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. భారత చరిత్రలో ఒక మల్టీనేషనల్ కంపెనీని CEO తీసుకొచ్చి కేసు బనాయించి అంతర్జాతీయ న్యాయస్థానంలో ఇవాళ నిలబెట్టిన ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారిని, ఆ రోజున్న మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని. కోట్ల రూపాయల గురించి మాట్లాడతారు మీరు. వామపక్ష పార్టీలు 50 లక్షలు అడిగారు. తెలుగుదేశం పార్టీ ఆ రోజు 5 లక్షలు డిమాండ్ చేస్తే కోట్ల రూపాయలు మేమించాం, మా జగనన్న ఇచ్చాడని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా అడుగుతున్నా, కార్మిక పక్షపాతం మీరా? మీ కుటుంబంలో ఎవరైనా చనిపోతారని అడిగే హక్కు మీకు ఎవడిచ్చారు? వారు ఇంకో మాట అంటారు, కిరాయికి కార్యకర్తలు తీసుకొచ్చామని చెప్పారు అంటున్నారు. మీరు కళ్ళుండి చూడలేక, చెవులుండి వినలేక, మాట్లాడే అవకాశం దగ్గర మాట్లాడలేక, మీ పదవిని కాపాడుకోవడానికి లేదు, ఆ బాబుల దగ్గర మీ జాబు పోకుండా చూసుకోవడానికి మీరు ప్రయత్నిస్తున్నారే తప్ప ఒక రాష్ట్ర హోమ్ మినిస్టర్ గా మీరు వ్యవహరిస్తున్న తీరు భారత రాజ్యాంగ వ్యవస్థకు వ్యతిరేకమని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు, వామపక్షాల పట్ల, కార్మికుల పట్ల శాంతియుత ధర్నా చేస్తున్నటువంటి వామపక్ష సోదరుల మీద, కార్మికుల మీద ఉమ్మడి రాష్ట్రంలో లిబర్టీ థియేటర్ దగ్గర బషీర్ బాగులో కాల్పులు తెరిపించి వామపక్ష సోదరులని పిట్టలు కాల్చిన అరిస్తే అరిచివేస్తాం, మాట్లాడితే తొక్కేస్తాం, మేమే రాజులు, మేమే మంత్రి, మాదే అధికారం, మేము ఇస్తే లోపల, మేము నో అంటే బయట. ముందు మీరు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయమని చెప్పి మీ ప్రభుత్వానికి మీరు సలహా ఇవ్వండి. సూపర్ 6 పోగా సూపర్ 9లు కొడుతున్నారు. షాకుల మీద షాకులు ఇస్తున్నారు. మీరు తోపుడు బండ్ల మీద షాక్ ఇచ్చారు, బార్లను, బీచ్లను బార్లు చేసి షాక్ ఇస్తున్నారు. పుట్టు కోట్లు తీసేశారు. 99 పైసలకు మీరు మీ ఖజానా కాంతి ప్రభుత్వ స్థలాలని 99 పైసలకు మీరు దారాదత్తం చేస్తుంటే సంపద సృష్టించరు బాబు గారు అని అంటే ఎలా బాబు గారు సృష్టించే స్వంత వాళ్ళ వనితమ్మ గారికి మేము అడుగుతున్నాం, రండి, మీడియా మిత్రులు ఒక ప్రక్క, మేధావులు ఒక ప్రక్కన, మీతో మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మాతో చర్చించడానికి రండి, స్టీల్ ప్లాంట్ మీద మాట్లాడతాం. మీరేం చేశారు, మేమేం చేశాము, మా జగనన్న ఏం చేశాడు? మీ తెలుగుదేశం ప్రభుత్వం 3 పరిహారాలు కార్మికులకు చేసింది ఏంటో లేదు. మా జగనన్న గారు 5 సంవత్సరాలకు ఆంధ్రప్రదేశ్ కార్మికుల లోకానికి చేసిందేంటో చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు సిద్ధమా? మీరు సిద్ధమా? రాజకీయాల్లో విశ్వసనీయత, రాజకీయాల్లో ట్రాన్స్పరెన్సీ, రాజకీయాల్లో క్రెడిబిలిటీ ఉండాలి. కానీ మనం అరిచేసి సమంజసంగా మాట్లాడకపోతే గౌరవప్రదమైనటువంటి మీ పదవికి అది వన్నె తీసుకురాకపోగా మీకు నష్టం కలుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి గౌరవమైనటువంటి హోమ్ మినిస్టర్ గారికి మేము తెలియజేసేది ఒకటే, ఇక మీదకి మీరు మాట్లాడితే మేము మాట్లాడుకుంటుండే పరిస్థితులు లేవు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రశ్నించే హక్కు, ప్రతిపక్ష పార్టీగా మీరు మమ్మల్ని గుర్తించకపోయినా ప్రజాపక్షంగా మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. జవాబు చెప్పే హక్కు మీకుంది.
జవాబు చెప్పలేని స్థితిలో మీరుంటే మీ దగ్గర నుండి జవాబు రాబట్టుకునే హక్కు 40% ఓట్లు వచ్చిన వారిగా ప్రజాపక్షంగా పోరాటం చేసే అటువంటి మార్గాలు భారత రాజ్యాంగాన్ని ద్వారా మాకు సంక్రమించినాయని చెప్పి తెలియజేస్తూ ఒకే ఒక్క మాట తెలియజేస్తా ఉన్నా ఈ సందర్భంగా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భారత రాజ్యాంగం ద్వారా ప్రపంచ దేశంలోనే భారతదేశాన్ని అతిపెద్ద ప్రజాస్వామ్యంగా తీర్చిదిద్దింది. ఎంత నిజమో రాబోయే కాలంలో నవ్యాంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చాలంటే జగనన్న గారి ఆలోచన విధానమే ఈ రాష్ట్రానికి శరణ్యమని చెప్పి తెలియజేస్తూ మరొకసారి సహోదరి హోమ్ మినిస్టర్ గారికి మీరు మాట్లాడే తీరు మార్చుకోవాలని, మీరు మార్చుకోకపోతే మరి మేము కూడా అదే స్థాయిలో మేము మాట్లాడగలమని తెలియజేస్తూ మీ బెదిరింపులకు, మీ అరెస్టులకు, మీ కేసులకు భయపడేటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు లేడు. జగనన్న కోసం ఫ్రంట్ లైన్ లో ఉండి పోరాటం చేస్తాం. జగనన్న సైనికులుగా మీ ఇష్టం. డెమోక్రసీ కంట్రీలో, ప్రజాస్వామ్య వ్యవస్థలో వాకు స్వాతంత్రాన్ని నొక్కేసి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రేపు రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టి మా ఇష్టమని మీరు పరిపాలన చేస్తే సింహం పిల్లలైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలదీస్తుంది, నిలబెడుతుంది, నీకు తెలుస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను అడగండి ఏమైనా ఉంటే నేను చెప్తాను.